హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి. గగన్ ఇంటికి వచ్చిన ఇందు వంశీలతో గగన్ శారద ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే వంశీకి ఏదో కాల్ రావడంతో సరే ఓకే వస్తున్నాం అని అంటూ కాల్ కట్ చేస్తారు. పెట్రోల్ డెలివరీ అయిందంట బావా, మేము వెళ్తాం అని వంశీ అంటుండగా మొదటిసారిగా ఇంటికి వచ్చారు, ఆగండి అని అంటూ లోపలికి వెళ్ళి ఒక చీర తాంబూలంతో బయటికి వచ్చి ఇందుకి బొట్టు పెట్టి శారీని పెడుతుంది శారద. ఇక వంశీ ఇందు కలిసి శారద దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. గగన్ కూడా సెండ్ ఆఫ్ ఇస్తారు. వాళ్ళు అక్కడ నుండి బయలుదేరుతారు. ఇక పిక్నిక్ స్పాట్కి శరచంద్ర ఫ్యామిలీ 2 కార్లలో అక్కడికి చేరతారు. అప్పుడే వంశీ ఇందు కూడా అక్కడికి చేరతారు. అందరూ కిందికి దిగగానే అదిగో కొత్త దంపతులు కూడా వచ్చారు అని ఇందు వంశీలతో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇందు వంశీ అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఇక కృష్ణప్రసాద్ ఇలా అంటుంటాడు వంశీ ఇందులని, మీరు రారేమో అని మీరా దారి పొడవునా బాధపడుతూనే ఉంది అని అంటూ ఉండగా ఆయనే కష్టపడి నన్ను తీసుకొచ్చాడు, ఆయన తీసుకురావడానికి చెయ్యి కూడా కాల్చుకున్నాడు అని అంటూ ఉండగా అయ్యో చెయ్యి కాలిందా అని అందరూ కంగారుగా అడుగుతుండగా ఇందు మనం ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి, బాధలు గుర్తు తెచ్చుకోవడానికి కాదు, లైట్ తీసుకోండి, ఈ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి, చిల్ అవ్వాలి అని వంశీ అంటూ ఉండగా ఇక చెర్రీ బావా నువ్వు టూ స్పాంటేనియస్ అని పొగిడేస్తూ ఉంటారు. ఇక మదర్స్ మనం హ్యాపీగా ఈ పిక్నిక్ని ఎంజాయ్ చేయాలి అని అంటుంటాడు వంశీ బిందు నక్షత్రాలని చూస్తూ. ఇక ఓకే అన్నట్టు అందరూ చీర పవగానే అపూర్వ శరచంద్ర దగ్గరికి వెళ్ళి వంశీ ఇందులు ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక అందరూ కలిసి ముందుకు వెళ్తారు. ఇక చెర్రీ అక్కడున్న టెంట్లని చూస్తూ కార్తీక మాసం వనభోజనాలన్నీ ఇక్కడే ఉన్నట్టున్నాయి కదా, చుట్టూ బాగున్నాయి, మన దగ్గరలో కూడా ఇంకో టెంట్ పడినట్టుంది, ఎవరో వస్తున్నట్టున్నారు అని చెర్రీ అంటుండగా పక్కన వ్యక్తులుంటేనే బాగుంటుందిరా, అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు అని ఇందు అంటూ ఉండగా వచ్చేవాళ్ళు మనలాగా యంగ్ అయితే పర్లేదు, ముసలి వాళ్ళైతే హరికథలు వినుకుంటూ కూర్చోవాలి అని చెర్రీ నవ్వేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ఆ గగన్ కార్ అక్కడికి వస్తూ ఉంటుంది. అదిగో ఎవరో వస్తున్నారు అని అందరూ ఆ కార్ వైపు చూస్తుండగా గగన్ స్టైల్గా కిందికి దిగి కార్ ముందు హూందాగా క్రాస్ లెగ్స్ వేసుకొని నిలబడతాడు. శారద, పూర్ణి, ఒక పని మనిషి కూడా కిందికి దిగుతారు. గగన్ని చూసిన శరత్చంద్ర, అపూర్వ ముఖం చిట్లిచ్చి షాక్ అవుతూ ఉంటారు. ఇక భూమి కూడా షాక్ అవుతూ ఉంటుంది, అమ్మో ఈయనొచ్చారేంటి అని. కృష్ణప్రసాద్ కూడా షాక్ అవుతూ ఉండగా నక్షత్ర మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అందరూ అలా చూస్తూ ఉండిపోతారు గగన్ని, గగన్ స్టైల్కి మెచ్చి. ఇక పదండమ్మా అని అంటూ గగన్ని తీసుకొని వెళ్తూ ఉండగా గోరెంటాకు పిన్ని వీడు ముసలిలాగా పట్టుకున్నాడేమే, మనల్ని ఇక్కడ కూడా వదలడా అని అపూర్వని గోరెంటాకు పిన్ని అంటూ ఉండగా భూమి ఇలా అంటూ ఉంటుంది, కృష్ణప్రసాద్ని లొకేషన్ చెప్పకుండా కరెక్ట్ స్పాట్కి ఎలా వచ్చాడు మావయ్య అని అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక రాను రాను అంటూనే నా కోసం వస్తున్నావు బావా, నువ్వు నా కోసమే వస్తున్నావు, నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు అని నక్షత్ర మనసులో మురిసిపోతూ ఉంటుంది. ఇక ఒక వ్యక్తి వచ్చి గగన్కి చేరువేయగానే గగన్ కాలు మీద కాలు వేసుకొని హుందాగా కూర్చుంటాడు. ఇక వెళ్ళి శారద వెజిటేబుల్స్ అన్నీ బయటికి తీస్తూ ఉండగా పూర్ణి శారద ఫేస్లో ఉన్న ఆనందాన్ని గమనిస్తూ నువ్వు ఇలా నవ్వి చాలా రోజులవుతుందమ్మా, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, భూమితో ఎప్పుడు మాట్లాడతావు అని అడుగుతూ ఉంటుంది పూర్ణి. టైం చూసుకొని మాట్లాడతానమ్మా అని శారద అంటూ ఉంటుంది. ఇక ఎలాగైనా ఆ గగన్ వాళ్ళని ఇక్కడ నుండి పంపించేయాలి, లేదంటే మనమైనా వెళ్ళిపోవాలి, లేదంటే మర్డర్ ప్లాన్ మిస్ అవుతుంది అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది. మరోవైపు కృష్ణప్రసాద్తో భూమి ఇలా అంటూ ఉంటుంది, నిన్న ఒక అబ్బాయి గారు వస్తేనే తట్టుకోవడం కష్టమైపోయింది, ఈరోజు అబ్బాయి గారితో పాటు అమ్మగారు కూడా వచ్చారు, ఈరోజు ఈయన గారిని ఆపడం నా వల్లనవుతుందా మామయ్య అని అంటూ ఉండగా
నువ్వు పైకి అలా మాట్లాడుతున్నావే తప్ప వాళ్ళొచ్చినందుకు నీకు చాలా సంతోషంగా ఉంది. అయినా నీకొక విషయం అర్థం కావట్లేదు. నా ఆనందాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ఈరోజు ఇద్దరు అత్తయ్యలు ఒకే దగ్గరున్నారు అని నవ్వుతూ ఉంటాడు కృష్ణప్రసాద్ శారద మీరాలని చూస్తూ. మావయ్య ఇటువంటి టైంలో జోక్స్ ఏంటి మావయ్య అని భూమి కృష్ణప్రసాద్ని కసురుతూ ఉంటుంది. ఇక అపూర్వ శరత్చంద్రాన్ని రెచ్చగొట్టడానికి వెళ్ళి బావా మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అనగానే పిక్నిక్కి వనభోజనాలకి అని శరత్చంద్ర అనేస్తాడు. నాకు అలా అనిపించట్లేదు బావా, ఇక్కడ చావు భోజనాలకి వచ్చినట్టు అనిపిస్తుంది అనగానే గగన్ కోపంగా లేచి నిలబడతాడు. శారద గగన్ దగ్గరికి వస్తుంది. అపూర్వ మాటలకి అందరూ బాధపడుతూ లేచి నిలబడతారు. ఇంకా అపూర్వ ఇలా అంటుంటుంది శరత్చంద్రాని, శవాలు కాలుతుండగా మనం చూస్తూ విందు భోజనాలు ఎలా చేస్తాం బావా అని అంటుండగా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అపూర్వ, మనం ప్యాకింగ్ చేసేయండి, వేరే స్పాట్కి వెళ్ళిపోదాం అని అంటూ శరత్చంద్ర అంటూ కార్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక గగన్ కోపంతో రగిలిపోతుండగా శారద గగన్ని ఆపుతూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారా, మనం వద్దు, మనం ఇప్పుడు మాట్లాడితే మనదే తప్పవుతుంది, కానీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నేను ఈరోజు భూమితో మాట్లాడాలి, గొడవ పడకుండా వాళ్ళని ఆపేయి అని శారద అనగానే వెళ్తున్న శరత్చంద్ర దగ్గరికి గగన్ వెళ్తాడు. ఇక యాటిట్యూడ్గా ఆ చెట్టుకి జారిబడి క్రాస్ లెగ్స్ వేసుకుంటూ నిలబడి థ్యాంక్ యూ శరత్చంద్ర అని అంటూ ఉంటాడు. గగన్ ఎందుకు అని శరత్చంద్ర కోపంగా అంటుండగా, ఎందుకా, నువ్వు నాకు భయపడి ఇక్కడ నుండి పారిపోయి వెళ్ళిపోతున్నావు కదా అని అంటూ ఉండగా, నేను నీకు భయపడమేంట్రా, పిచ్చి పిచ్చిగా ఉందా అని శరత్చంద్ర కోపంగా అంటుండగా, గగన్ ఈరోజు నువ్వు ఎంత నన్ను రెచ్చగొట్టినా నేను కూల్ మూడ్లో ఉన్నాను, రెచ్చిపోను, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు నాకు భయపడి ఓటమిని ఒప్పుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నావు కదా అని గగన్ అంటుండగా, ఏంట్రా పిచ్చిగా మాట్లాడుతున్నావు, మీ చెత్త ముఖాలు చూస్తూ పిక్నిక్ని ఎంజాయ్ చెయ్యలేక వెళ్తున్నాను, అంతే తప్ప మీకు భయపడి కాదు అని శరత్చంద్ర అంటూ ఉండగా, పిల్లి పరిగెడుతూ నేను పులి మేనమామని అని తనని తరుముతున్న కుక్కకి చెప్పినట్టుంది నీ సామెత, ఎవరికి చెప్పి నమ్మిస్తున్నావు, అయినా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అందుకే నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, అయినా నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావో నాకు తెలీదా అని అంటుండగా, ఎందుకు వెళ్ళిపోతున్నాను రా అని అంటుంటాడు శరత్చంద్ర, నువ్వు ఇక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుందని నువ్వు అనుకుంటున్నావు, అందుకే ఇక్కడ నుండి పారిపోతున్నావు, అందుకే నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, నేనే వెళ్ళిపోతానులే, నువ్వు ఇక్కడే ఉండు అని అంటుండగా, అంత సీన్ లేదు నీకు, నువ్వు ఏం చేసినా భూమి నీకు పడదు అని శరత్చంద్ర అంటూ ఉండగా, సరేలే, నువ్వు పడిపోతావనే నేను అలా అంటున్నాను, భూమి నాకు పడిపోయి ఐ లవ్ యూ చెప్తుంది, ఇవాళ కాకపోతే రేపు చెప్తుందిలే, నేను వెళ్ళిపోతాను అని గగన్ స్ట్రెస్ చేస్తూ అంటూ ఉండగా ఇక శరత్చంద్ర అవసరం లేదు, ఏంటి నేను ఇక్కడుంటే భూమి నీకు పడిపోతుందనే ఓవర్ కాన్ఫిడెంట్ కదా నీకు, అంత సీన్ లేదు, నువ్వు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఇక్కడే ఉండు, భూమి నీకు పడదు, నువ్వు జీరోవి అని నేను నిరూపిస్తా అని అంటూ కోపంగా మళ్ళీ ఇక్కడికి వస్తుంటాడు శరత్చంద్ర. అప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి నడుస్తున్న అపూర్వ దగ్గరికి వచ్చి శరత్చంద్ర, మనం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళట్లేదు అపూర్వ అని అనగానే అపూర్వ షాక్ అవుతుంది. ఎందుకు బావా అని అంటుండగా, మనం ఇప్పుడు వెళ్ళిపోతే ఎవరికో భయపడి వెళ్ళిపోయినట్టు అవుతుంది, అవసరం లేదు, ఇక్కడే పిక్నిక్ని సెలబ్రేట్ చేసుకుందాం అని అంటూ, ఇలా రామ్మ భూమి అని అంటూ భూమిని అక్కడి నుండి తీసుకెళ్తాడు శరత్చంద్ర. ఇక ఏం చేసావురా, అలా ఒప్పించేసావు, ఏం మాట్లాడావురా అని గగన్ని శారద అడుగుతుండగా, ఒప్పిస్తే వాళ్ళు ఒప్పుకుంటారా అమ్మా, వాళ్ళని రెచ్చగొట్టి ఆపేశానంతే అని గగన్ నవ్వుకుంటూ చెప్తూ, ఇంకా భూమితో ఏం మాట్లాడతావో నీ ఇష్టం, మాట్లాడే తొందరగా అని అంటుంటాడు గగన్ నవ్వుతూ. ఇక అలాగే అంటుంది శారద. ఇక శరత్చంద్ర భూమిని పక్కకి తీసుకెళ్ళి, వాడు నిన్న పార్టీకి ఈరోజు పిక్నిక్కి నీ కోసమే వచ్చాడని నాకు తెలుసమ్మా, కానీ వాడు హీరో కాదు జీరో అని నువ్వే ప్రూవ్ చేయాలి అని శరత్చంద్ర భూమిని అంటుండగా భూమి సైలెంట్గా ఉండిపోతుంది. ఇక
అపూర్వ గోరెంటాకు పిన్ని కూడా పక్కకు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు మన ప్లాన్ వేస్ట్ అన్నమాట అని అంటుండగా, లేదు అసలు వాడు ఇక్కడికి ఎవరి కోసం వచ్చాడో అని అంటూ ఉంటుంది అపూర్వ. ఇంకెవరి కోసం వచ్చాడు? మన బిడ్డల కోసమే. అయితే నక్షత్ర లేకపోతే భూమి అని అంటూ ఉండగా, భూమిని ఎరగా చేయడానికి మనకి వీల్లేదు కాబట్టి వాడి కాన్సన్ట్రేషన్ అంతా నక్షత్ర పైకి మరలిచి భూమిని మనం మర్డర్ చేద్దాం అని అంటూ ఉంటుంది అపూర్వ. అలాగే అంటే ఎరగా నక్షత్రాన్ని వేసి సొర చేపని పట్టుకుంటానన్నమాట భూమిని అని అపూర్వాన్ని చూస్తూ అంటూ ఉంటుంది గోరెంటాకు పిన్ని. అవును అని అంటూ భూమిని చంపడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది అపూర్వ. ఇక భూమిని గగన్ ఏ విధంగా కాపాడుతాడో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్